నేను డాబా పైకి రాక చాలా రోజులైతాంది. ఈ ఎండకి ఉన్న పానం కాస్త ఎక్కడ ఊడిపోద్దోనని పైకే రావడం బంద్ చేశా. కానీ పైన మొక్కలున్న సంగతి మర్చిపోలేదులెండి. అప్పుడప్పుడు వాచ్‌మెన్‌కి చెప్పి వాటర్ పోపిస్తున్నా. కానీ పువ్వులు పూసినాయని నాకు తెలీదు. ఆల్రెడీ ఒక పువ్వు పూసి వాడిపోయింది. ఇంకో పువ్వేమో ఈరోజు ఈవినింగ్ వచ్చేసరికల్లా కొంచెం ఉంది కదా! టైం అయిపోతుంది ఆల్రెడీ 5:30 అయితుంది. ఈ పువ్వు చేరవలసిన చోటికి చేరాలి కదా! ఎంత బావుంది కదా కలరు. మా అమ్మ తెచ్చినప్పుడు బావుందే. నేను డాబా పైన పెట్టినప్పుడు చాలా ఎండకి అండ్ ఈ ఫ్లవర్స్‌కి కొంచెం అదేంటిది తెల్ల పురుగు లాంటిదొచ్చింది. అందుకని డాబా పైన ఎండలో పెట్టాం కొంచెం బెటరు. నేను పువ్వులు పూయదనుకోని ఈ టైంలో పూయదులే కొంచెం వర్షాకాలం వస్తే పూస్తదనుకోని నేను డాబా పైకి రావడమే మానేశాను. ఇంత ఎండకొస్తే నేనే బీపీ తగ్గేసి కళ్ళు తిరిగి కింద పడిపోతాను. ఆ విషయం నాకు తెలుసు. ఉన్నదే బక్కపాన్నం. ఈ ఎండ కాపాడుకోకపోతే నెక్స్ట్ నా ఫోటోకి దండే. ఎనీవే మొత్తానికి ఈ పువ్వు చాలా ఆలస్యమైనా గానీ చివరికి చేరవలసిన దగ్గరికే చేరింది. మా వెంకటేశ్వర స్వామికే దక్కింది. కాకపోతే టైం అయిపోయింది. ఇంకొక 1 అవర్ అట్లా దాని లోపల అయిపోతుంది. ఎంతైనా పువ్వు చాలా బాగుంది.